జేఈఈ అడ్వాన్స్డ్ 2025లో టాప్ 10లో ర్యాంకులు సాధించిన విజేత ఎప్పుడూ నారాయణే. ప్రత్యేక దేశం కోసం పోరాటం చేస్తున్న బలూచిస్తాన్ ఉద్యమకారులపై పాకిస్తాన్ ఉక్కుపాదం మోపింది. బలూచిస్తాన్లో వేర్పాటువాద ఉద్యమాన్ని అణచివేసేందుకు స్థానిక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా బలూచిస్తాన్ అసెంబ్లీ ఆమోదించిన ఉగ్రవాద వ్యతిరేక చట్టం 2025ను ఆమోదించింది. బలూచ్ ప్రజల ప్రత్యేక దేశ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు చేస్తున్న పాక్ పాలకుల ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. దీంతో ఇన్నాళ్లు మనకెందుకులే అనుకున్న ప్రజలు సైతం రోడ్డెక్కడం మొదలుపెట్టారు. షహబాజ్ సర్కార్ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతున్నారు. ఒకవైపు బిఎల్ఏ దాడులు, మరోపక్క బలూచ్ ప్రజల ఆందోళనలతో పాకిస్తాన్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం బలూచ్లను అనగగొట్టడానికి కొత్త చట్టం తీసుకొచ్చింది. పాకిస్తాన్లో బలూచిస్తాన్ ప్రత్యేక దేశం కోసం సాగుతున్న ఉద్యమాన్ని అణచివేయటానికి పాకిస్తాన్ కొత్త చట్టం తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ఎవరిపైన అనుమానం ఉంటే చాలు, ఎవరినైనా అరెస్టు చేసే అవకాశం ఉంటుంది. కోర్టు అనుమతి లేకుండానే 90 రోజుల వరకు నిర్బంధించవచ్చు. పోలీసులు, నిఘా సంస్థలు కలిసి జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గా ఏర్పడి సోదాలు చేయొచ్చు, ఆధారాలు సేకరించొచ్చు, అరెస్టు చేయటానికి కూడా వీలుంది. కేవలం అనుమానం ఆధారంగా అరెస్టులు చేయటంపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ చట్టం వల్ల ప్రజలకు న్యాయపరమైన రక్షణ ఉండదని, గతంలో రహస్యంగా జరిగే పనులను ఇప్పుడు చట్టబద్ధం చేశారని న్యాయ విశ్లేషకులు అంటున్నారు. బలూచిస్తాన్ అసెంబ్లీ ఆమోదించిన ఉగ్రవాద వ్యతిరేక చట్టం 2025 స్థానికంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. పౌరులు, మానవ హక్కుల సంఘాలు ఈ చట్టంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చట్టంలోని వివాదాస్పద అంశాలు బలూచ్ పౌరులను లక్ష్యంగా చేసుకుని ఈ చట్టాన్ని రూపొందించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఎటువంటి నేరారోపణలు లేదా కేసులు నమోదు కాకపోయినా కేవలం అనుమానం ఆధారంగా వ్యక్తులను అదుపులోకి తీసుకునే అధికారం పాకిస్తాన్ సైన్యానికి, నిఘా సంస్థలకు అవకాశం ఏర్పడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.